మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందా. మరో ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదిలో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5 నుండి 9 వచనములు ఈ విధంగా రాయబడినవి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును అంటున్నాడు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో హృదయపూర్వకముగా ఆయనకు ఇచ్చే విషయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే అట్టి ప్రేమను, దేవుని ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు ఇచ్చే విషయంలో దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడుతుంది. అంటే హృదయమందు దేవుడు తన చిత్తాన్ని ఏదైతే తెలియజేస్తాడో దానిని బాహ్య జీవితంగా మరి ఇచ్చే విషయంలో దాచుకొనక దేవుని పని నిమిత్తం ఇచ్చేవారేమై ఉంటాము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును అంటున్నాడు. ఆయన మనకు అనుగ్రహించింది, మనం పొందుకున్నది మరలా తిరిగి దేవునికి ఇచ్చే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దాని నిమిత్తము కొరింథీ సంఘానికి పత్రిక చెప్తూ అంటున్నాడు, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక అన్నాడు. అంటే ఏదైతే మీరు ఇస్తానంటున్నారో అది ఇచ్చే విషయంలో మళ్ళీ దాన్ని దాచుకొనక, అబద్ధం చెప్పక, అంటే మీ యొక్క శరీరానికి మీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలకు దాన్ని ఏమాత్రమును అనుసంధానించక దేవునిది దేవునికి ఇచ్చే విషయంలో అట్టి హృదయాన్ని కలిగి ఉండమని పౌలు చెప్తున్నాడు. అందుకనే ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగినవారు, ఆ ప్రకారం జీవించేవారు, దేవుడు తాను ఏదైతే వారికి ఆయన అనుగ్రహింపజేసి ఇస్తున్నాడో దానినే మరలా వారు ఏం చేస్తున్నారు, తిరిగి దేవునికి ఇస్తున్నారు. దేవుని చేత ఆశీర్వదింపబడుతూ దీవింపబడుతూ ఆ పొందుకునే దానికి ప్రతిఫలంగా మరి కొంత దాచుకుని కొంత దేవునికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి అంటున్నాడు, మీరు చెప్పిన ధర్మము పిసితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి అంటున్నాడు. అంటే ఇచ్చే విషయంలో దేవుని యొక్క మాటకు, ఒకవేళ దేవుడు నీకు ఏది ప్రేరేపించి ఇవ్వమంటాడో దాన్ని ఇచ్చే విషయంలో వెనుకడుగు వేయక దాన్ని నీవు ఇవ్వాలి. అంతేకాదు సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. అంటే ముందుగా ఎవరైతే సిద్ధపరచబడి వాటిని దేవుని కొరకు ఇవ్వడానికి తమ హృదయాల్లో నిర్ణయించుకున్నారో వారి విషయంలో అభ్యంతరములు లేకుండా దానిని దేవుని యందు వారు హృదయపూర్వకముగా వాటిని ఇచ్చే విషయాన్ని మరి దేవుడు తన యొక్క బిడ్డల పట్ల ఆయన చేయు కార్యమై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును అంటున్నాడు. అంటే నీవు ఇచ్చేది కొద్దిగా ఇచ్చినట్లయితే కొద్దిగానే నీవు సమకూర్చుకుంటావు. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ధారాళంగా ఇవ్వడంలో దేవుడు నేను అదే రీతిగా ఆయన ఆశీర్వదించి దీవించి ఆయన నిన్ను అభివృద్ధి చేయును. అనగా నీ హృదయమందును నీ ప్రవర్తనందును నీవు దేవునికి ఏదైతే సమర్పిస్తున్నావో
ఆ సమర్పించేది దేవుని యొక్క చిత్తానికి, నీ హృదయానికి ఏకాభిప్రాయాన్ని కలిగించేదిగా ఉన్నప్పుడు దేవుడు తన హృదయమునందు తన యొక్క కార్యాన్ని వారి పట్ల జరిగించువాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును అంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉత్సాహంతో ఇచ్చినట్లయితే మరి దేవుని యొక్క ప్రేమ చేత ఆ సమృద్ధిని కలిగి ఉంటాము. ఒకవేళ పిసినితనముగా ఇచ్చే విషయంలో మరి మనము లోబితనాన్ని చూపించినట్లయితే దాని విషయంలో వచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కూడా ఆ విధంగానే ఉంటవి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. సనుగు కొనక అంటే ఏంటి? నువ్వు ఇవ్వాలనుకున్న దాని విషయంలో కొంత అభ్యంతరం కలిగి మరి ఆ విధమైన చెడు తలంపులు, చెడు ఆలోచనలు నీవు ఒకవేళ కలిగి ఉంటే గనక నీవు దేవుని దృష్టికి, దేవుని యొక్క ఉద్దేశాలకు దూరం అయిపోతున్నావు. అంటే హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వాలి, హృదయానుసారంగా ఆ ఇచ్చేదాని విషయంలో ఏమాత్రము అభ్యంతరము లేని దానిగా నువ్వు చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన దాని పట్ల నువ్వు దేవుడు నీకు ఇచ్చింది నువ్వు మళ్ళా దేవునికి ఇస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడూ కూడా నీవు మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొని అంటున్నాడు. అంటే బలవంతంగా ఇవ్వడం కానీ, సనుక్కోవడం కానీ, ఈ విధమైన ఆలోచన తలంపులు ఒకవేళ నువ్వు కలిగి ఉంటే గనక దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని చెప్తూ, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అంటున్నాడు. అంటే నీవు ఇచ్చేది ఉత్సాహంతో, అంటే సంతోషముతో, ఆనందముతో, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను బట్టి, నీవు ఆయన ద్వారా పొందుకుంటున్న మేలును బట్టి ఆయనకు నీవు ఇచ్చేది ఏదైతే ఉన్నదో అది నిన్ను, నీ యొక్క కుటుంబాన్నే కాదు, నీ యొక్క యావత్తు సంస్థని అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయననే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అంటున్నాడు. అంటే మీరు ఇచ్చే విషయంలో, మీరు చేసే విషయంలో దానిని బట్టే మీరు దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని, అది మీకు దేవుడు ఇచ్చేదై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై అంటాడంటే దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వారిగా, బలానమ్మకమైన మంచి దాసుడు ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా ఉంచుతున్నానని దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అట్టి రీతిగా నీవు దేవుని నుండి సమస్తాన్ని పొందుకుంటూ ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల అంటున్నాడు. అంటే ఏది చేసినా అది దేవునిదై ఉన్నది, దేవుని ఉద్దేశమైనది, దేవుని చిత్తమైనదనే విషయాన్ని నీవు మర్చిపోక ఆ దేవుని చిత్తానుసారంగా ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు అంటున్నాడు. అంటే ఆయన ఇవ్వడానికి సామర్థ్యం గలవాడు. నీవు సామర్థ్యత పొందాలంటే నీవు ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకొని ఆయన ద్వారా నీవు ఆశీర్వదింపబడుతూ, దీవింపబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి అనేది పౌలు కొరింథీ సంఘానికి పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాట. అందుకే అంటున్నాడు, ఇంది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరమును నిలుచును అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఏదైతే దేవుడు తన లేఖనానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా, దేవుడు ఉపదేశానుసారంగా తెలియజేస్తున్నాడో దాని విషయంలో నీవు అనుమానించక, అపోహపడక, దాచుకొనక నీవు ధారాళముగా దేవునికి ఇచ్చి ఆయన యొక్క మేళ్లను, ఉపకారాలను పొందుకోవాలి. కాబట్టి ఉత్సాహముగా ఇచ్చేవాడు దేవుడు ప్రేమించుచున్న ఆ ప్రేమ యందు నిలిచి ఉంటున్నాడు. కాబట్టి అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను,
ఇందు విషయమే అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. నీ హృదయపూర్వకంగా నీవు ఇచ్చినట్లయితే నీ నీతి నిన్ను నిత్యత్వానికి నడిపించేదిగాను, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదిగాను, ఆయన చిత్తములో నీవు ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో ఏకాత్మ కలిగి ఆ పరలోకపు సమృద్ధిని సమస్తాన్ని నీవు సమకూర్చుకుని ఇహమందు దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానములో పరమందు నీ కొరకు ఏర్పరచబడిన దాని యందు ఆనందించువాడవై ఉంటావనే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ నేడు మనకు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నీకిచ్చుటలో మీరు మాకు అనుగ్రహించిన దానిని సమృద్ధిగాను సంతోషముగాను హృదయపూర్వకముగాను దానిని ఇచ్చినట్లు అట్టి మనస్సును ఆలోచనలు మా అందరికీ దయచేయండి. హృదయంతరం కలిగిన దేవుడవు నాయన, మనుషులకు లోకమునకు కాక నీ ఎదుట మేము నీ ద్వారా పొందుకున్నది మరలా నీకు ఇచ్చే విషయంలో ఏదైతే హృదయమందు మేము కలిగి ఉన్నామో దాని విషయంలో నాయన దాచుకొనక సమస్తాన్ని నీకు ఇచ్చే విషయంలో నీ ప్రేమను కలిగి మీ ద్వారా మేము దాని యందు ఆనందించినట్లు సంతోషించినట్లు మీరు మా కొరకు ఏదైతే సిద్ధపరిచించారో ఆ సిద్ధపరచబడిన ఆ యొక్క సమస్తాన్ని బట్టి మేము ఆనందించి సంతోషించి నీలో జీవించుటకు మీ కృప దయచేయండి. ఈ లోక ధనమునందు కాక పరలోక ధనము సమకూర్చుకునే స్థితి ప్రతి వారికి అనుగ్రహించమని, అయ్యా, ఇహము నుండి పరమునకు నిత్య నివాసములో నీతో యుగయుగాలు జీవించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఆ సిద్ధపాటు కలిగిన వారమై ఇహమందునైనా నీవిచ్చిన స్థితిని దాని విషయంలో దాచుకొనక ఇతరులకు ప్రేమ కలిగి వాటిని ఇచ్చే విషయముగా హృదయపూర్వకంగా వాటిని అందించే రీతిగా ప్రతివారి హృదయాలు నింపబడినట్లు నిన్ను బట్టి నీ చిత్తాన్ని బట్టి జీవించుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ గుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను బాగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నేడుదిన పరిచర్యల్లో సేవలో నీ సన్నిధి మాపై ఉంచమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను నిశ్చితానుసారంగా నడిచినట్లు దీవించినట్లు వారికి మీ కృపను అనుగ్రహించమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మరలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.